వలసదారులకు సంబంధించినటువంటి కొత్త చట్టాలు మొన్నటిదాకా అడ్డదిడ్డంగా ఎవరు పడితే వాళ్ళు బ్రిటన్లోకి వచ్చేసి శరణార్థులు అని చొరబాటుదారులు అని చెప్పేసి ఆ తర్వాత వాళ్ళకి విద్య ఉద్యోగం ఉపాధి ఇవన్నీ కల్పించి వాళ్ళకేమో ఫెసిలిటీస్ అందుతున్నాయి, లోకల్ వాళ్ళేం కష్టపడ్డ ఆ ఫెసిలిటీస్ అందుకోలేక భారాలు పెరిగిపోయి విసిగిపోయి ఉద్యమాలు చేస్తున్న వేళ కొత్తగా చట్టం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అదొక పక్క నడుస్తుంటే మరొక వైపున లండన్ లాంటి నగరాల్లో కొత్త కొత్త సమస్యలు వస్తున్నాయి. మొన్న ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి సమస్య వస్తే ఏదైతే హౌస్ హోల్డ్ బిల్స్ కమ్యూటర్స్ ఫేస్ రష్ అవర్ పెయిన్ యాజ్ పవర్ అవుట్రేజ్ ఇట్స్ లండన్ అండర్ గ్రౌండ్. ఇది తాజాగా కరెంటు సమస్యలు ఇప్పటికే కరెంటు బిల్లులతో సతమతమవుతున్నటువంటి లండన్లో ఇప్పుడు కరెంటు బిల్లులకు తోడుగా పవర్ అవుట్రేజ్ అనేది ఈవెన్ గ్రౌండ్ లెవెల్లో లండన్లో ఉన్న అండర్ గ్రౌండ్లో కూడా జరిగేటప్పటికీ పెద్ద ఎత్తున ప్యానిక్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. బ్రిటన్ లాంటి అగ్రరాజ్యంలో ఇట్లాంటి పరిస్థితి ఏంటన్నది చర్చకు వస్తుంది.